హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ సోయా మంచూరియా ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక సాల్ట్ యాడ్ చేయండి. సోయా చింక్స్ 1 కప్ యాడ్ చేసి ఇవన్నీ ఒక 3 మినిట్స్ కుక్ చేయండి. కావాలంటే నేను ఇక్కడ పెద్ద సైజ్ తీసుకున్నాను, మీరు కావాలంటే చిన్న సైజ్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సోయా చూడండి ఇలా ఉడికింది కదా. అప్పుడు వాటర్ అంతా వడకట్టేసి ఇందులో వాటర్ అంతా పిండేసేయాలి. పిండేసి ఇవన్నీ ఒక బౌల్లో యాడ్ చేయండి. బౌల్ యాడ్ చేసినాక ఇందులో 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ అక్కడ వేసారుగా, ఇక్కడ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఫుడ్ కలర్ ఆప్షనల్. ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం బాగా కలుపుకొని మొత్తం పీసెస్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక అందులో ఒక్కొక్కటిగా వేసేసేయండి. మనం పకోడీలు ఫ్రై చేసుకున్నట్టు చేసుకోవాలి. ఇవి కూడా ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. కలిపెడుతూ ఉండండి, కింద కూడా ఫ్రై అవ్వాలి కదా. చూడండి, ఇక్కడ ఫ్రై అయిపోయినాయి. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇంకా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇలాగే అన్నీ యాడ్ చేసుకొని ఇలా మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎలా వచ్చాయో. బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక సన్నగా కట్ చేసిన ఆనియన్ 1 కప్, 2 పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా కలుపుకోండి. కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు 1 రెమ్మ, చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇలా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో టమాటా సాస్ 2 టీ స్పూన్స్, చిల్లీ సాస్ 2 టీ స్పూన్స్, సోయా సాస్ 2 టీ స్పూన్స్ ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇందులో కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకొని కొంచెం 1 మినిట్ కుక్ చేసుకోండి. ముందుగా మనం ఫ్రై చేసుకున్న సోయా పకోడీ ఉంది కదా, అదంతా ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ సాస్లన్నీ పట్టేటట్టు ఒక 2 మినిట్స్ ఇలా మొత్తం కలుపుకోవాలి బాగా. చూడండి, ఇక్కడ రెడీ అయిపోయింది సోయా మంచూరియా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.